హాయ్ పిల్లలు, బాగున్నారా? 10th క్లాస్ ఫలితాలు వచ్చాక మార్కులు ఎక్కువ వచ్చిన వారు ఎగురుచున్నారు, తక్కువ వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు. కొందరు పేరెంట్స్ తిడుతూ కొడుతూ వాడిని చూడు, వీడిని చూడు, పక్కింటి పాపను చూడు, ముందింటి కుర్రాన్ని చూడు, ఎంత పర్సెంట్ తెచ్చుకున్నారో అంటూ వేరే పిల్లలను పోల్చి కృంగదీస్తున్నారా? స్నేహితులు చిన్నచూపు చూస్తున్నారా? బంధువులు వేధిస్తున్నారా? టీచర్లు కూడా చిరాకు పడుతున్నారా? నీవు పనికిరాని వాడు అన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ని గుర్తు చేసుకో. అవమానంగా చూస్తుంటే అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకో. మనసు బాధగా ఉంటే మదర్ తెరీసాను గుర్తు చేసుకో. వారిని లోకం ఎంత చిన్నచూపు చూసిందో తెలుసు కదా, కానీ వారు అవమానాలకు ఎదురీది ఎంత గొప్పవారైనారో తెలుసు కదా. ఆల్వా ఎడిసన్ లైట్లతో లోకాన్ని వెలిగించాడు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. తెరీసా ప్రపంచానికే తల్లి అయిపోయి మదర్ తెరీసా అనిపించుకుంది. కాబట్టి ఈ పోటీ లోకములో మార్కుల సంఖ్యను బట్టి కాకుండా నైపుణ్యతను పెంచుకోండి. అసలు మీరు ఓడిపోయారా, మిమ్మల్ని ఓడించారా? అర్థం కాలేదా? ఓడిపోయారా అంటే మీరు కష్టపడక నిర్లక్ష్యంగా ఉండి నష్టపోతే మీరు ఓడిపోయినట్టు లెక్క. మిమ్మల్ని ఓడించారా అంటే రాత్రి పగలు కష్టపడినా మార్కులు రాలేదంటే బాధపడకండి. జులాయిగా తిరిగే వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకంటే చాలామంది కష్టపడే వారికంటే కాపీ కొట్టేవారికి, డబ్బులిచ్చి దొంగ లెక్కలు వేయించేవారికి మంచి మార్కులు వచ్చాయి. లంచాన్ని అరికట్టాల్సిన అధికారులే లంచాలు పుచ్చుకుంటుంటే మీ బాధ ఎవరికి చెప్పుకోవాలి? పొంగే వాళ్ళని పొంగనివ్వండి, మీరు మాత్రం కృంగిపోకండి. విజయానికి పొంగిపోవద్దు, ఓటమికి కుంగిపోవద్దు అన్నారు కదా. మార్కుల కోసమే ప్రయాసపడి లోపల సత్తా నైపుణ్యత లేక ఇంజనీర్లుగా మారిన వారి వల్ల బ్రిడ్జీలు, అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయి. డబ్బులిచ్చి డాక్టర్లై మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. అర్హత లేని వారు అధికారులై సమాజాన్ని బస్టు పట్టిస్తున్నారు. టాలెంట్ ఉన్నవారెందరో నిరుద్యోగులుగా మూలపడి ఉన్నారు. ఇప్పుడేమో కష్టపడిన వాడికి మార్కులు రావు, తర్వాత ఉద్యోగాలు లేవు. ఏదేమైనా విద్యార్థులారా, ఇది మీ భవిష్యత్తుకు సరైన టైం. ఇంకా 7-8 సంవత్సరాలు కష్టపడండి. ఇప్పుడు 10 మంది చుట్టూ మీరు తిరుగుతున్నారు. భవిష్యత్తు బాగుంటే ఆ 10 మంది మీ చుట్టూ తిరుగుతారు. చదివే గౌరవాన్ని తెస్తుంది. జీవిత శైలిని చదివే నేర్పిస్తుంది. విద్య విలువను తెలుసుకోండి. ప్రపంచాన్ని మీ వైపుకి తిప్పుకోండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నారు. మీ ఆస్తిని పంచుకోగలరు, దోచుకోగలరు, కానీ మీ చదువుని ఎవరూ కూడా పంచుకోలేరు, దోచుకోలేరు. కాబట్టి మరలా సాధించండి, విజయాన్ని సొంతం చేసుకోండి. ప్రియమైన పిల్లల తల్లిదండ్రులారా, మా పిల్లలు మావలే కష్టపడకూడదు, వారి జీవితాలు బాగుండాలి అనుకుంటాం తప్పేమీ కాదు, అది నిజమే. కావాలని ఎవరు ఫెయిల్ అవ్వాలనుకోరు. మన పిల్లల గురించి మనకు తెలుసు. కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు పుత్రశోకంతో గుండెలు బాదుకుంటున్నారు, విషాదం జరుగుతుంది. కాబట్టి పసి మనసులను మాటల పోట్లతో ప్రాణం తీయకండి. అపజయం అనుభవం నేర్పిస్తుంది. పిల్లలు బ్రతికుంటే మరొకసారి గెలుస్తారు. నిజంగా కష్టపడిన వారు కన్నీళ్లు పెడుతున్నారు. అక్రమంగా రాసిన వారు అతిశయిస్తున్నారు. ధనంతో దర్బారు చేసే ఈ లంచగొండి సమాజంలో పిల్లల్ని బాధిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? కనీసం పాస్ అయితే పై చదువుకి వెళ్ళగలరు. ఈ మాటలు అందరూ అలా చేస్తారని కాదు, అలా ఉంటారని కాదు, కొందరి గురించి చెప్పాను. ప్లీజ్ పిల్లల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ డిఆర్ మల్లంపల్లి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ టు వాచ్.